మేజర్గా ఈ ఫాడర్ మేనేజ్మెంట్ పద్ధతులు అనేవి ఉంటాయండి డైరీలో. దాంట్లో గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రీన్ ఫాడర్ అంటే పచ్చి గడ్డి ఎలా పెంచాలి, ఏ రకమైన పశుగ్రాసాలు పెంచాలి, ఎన్నో వెరైటీస్ ఆఫ్ పశుగ్రాసాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రోజు ఒకటే ఫుడ్ అయితే మనం తినలేం కాబట్టి పశువులకు ఇచ్చే పశుగ్రాసాలు కూడా రోజుకొక వెరైటీ చొప్పునిస్తే పశువు సంతోషంగా ఉంటుంది. దానికి కూడా ఒక పశుగ్రాసం నుంచి విటమిన్ B12 వస్తుంది, ఇంకో దాని నుంచి విటమిన్ A వస్తుంది, ఇంకో దాని నుంచి విటమిన్ C వస్తుంది. ఇలా మనం ఒక ఎకరం గడ్డి, ఒక ఎకరం స్థలమే ఉందనుకోండి, దాంట్లో ఒక 10 గుంటలు కోఫోర్ పెట్టుకోవాలి, ఒక 10 గుంటలు వచ్చేసి పారాగడ్డి పెట్టుకోవాలి, ఒక 10 గుంటలు వచ్చేసి జొన్న పెట్టుకోవాలి, ఇంకో 10 గుంటలు వచ్చేసి మేజ్ పెట్టుకోవాలి. ఇట్లా అన్ని వెరైటీస్ ఆఫ్ పశుగ్రాసాలు మనం పెంచుకోవాలి. ఇట్లా కాకుండా ప్రోటీన్స్ ఎక్కువ ఉండే పశుగ్రాసాలు అంటే పప్పు జాతి పశుగ్రాసాలు, లూసర్న్ అని, లూసర్న్ అని, పిల్లి పెసర అని, ఇవన్నీ కూడా పెంచుకుంటే డైరీ కొంచెం ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. అంటే దానా తక్కువ వేసినా కానీ పశుగ్రాసం ఎక్కువ. అంటే ఆవులు అసలు మెయిన్గా వచ్చేసి ఈ దానా అనేది మనం అలవాటు చేసినాం పశువులకు. మనుషులు ఏ విధంగా అయితే మాంసాహారం తింటారు, శాకాహారం తింటారు, పశువులు శాకాహారి. ఈ దానా ఇవి కూడా ఏంటంటే కొన్ని జంతువులు శాకాహారం ఉంటుంది, కొన్ని మాంసాహారం. అదే పశువులు వచ్చేసింది శాకాహారం తినే పశువులకు మనం దానా ఇస్తున్నాం. ఇదంతా మనం పాల ప్రొడక్షన్ పెంచడానికి మనం ఇస్తున్నాం, అవసరం లేదు. గడ్డి వెరైటీస్లే దేంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉందో, ఇప్పుడు లూసర్న్ అని, పిల్లి పెసర అని, ఇవన్నీ పశుగ్రాసం ద్వారా అందించేది ఉంటే మనం దానా కూడా తగ్గించుకోవచ్చు, కాస్ట్ కూడా తగ్గిపోతుంది అన్నట్టు. ఇది ఈ విధంగా చేసుకుంటే రైతు లాభసాటిగా ఉంటారు.